అన్నా అన్నా కాఫీ అన్నా. ఇదేంది తేడాగా ఉంది. రేయ్ కాఫీలో ఉప్పేసావేంట్రా? ఉప్పా? ఏం మాట్లాడుతున్నావునా? నేను అలాంటి తప్పు చేయను. తాగు. లేదురా వేసావు, కావాలంటే దాయి చూడు. ఏంది? నువ్వు తాగిన కాఫీ నేను తాగలా? ఏం మాట్లాడుతున్నావునా? నువ్వు పెట్టే కాఫీ నేను తాగట్లే. చేయడం వేరు, తాగడం వేరు. చేసిన కాఫీ తాగొచ్చు, తాగిన కాఫీ ఎవడు తాగడు. లేదురా నువ్వు వేసావు. చూడు, డబ్బులు లేకపోతే తాగి దెంగే, అంతేగాని కాఫీ కప్లో ఉప్పు వేసావు, ఆవకాయ బద్దేసావు అంటే ఊరుకొని చెప్తున్నా. ఎక్కడి నుంచి వస్తారా బాబు ఇలాంటి వాళ్ళు? ఏంటన్నా ఎదుగుతున్నావు? కప్పులో ఉప్పేసాన్రా, కనిపించట్లేదు. ఉప్పా? అసలు ఇక్కడ ఉప్పు ఎందుకు పెట్టావన్నా? డాక్టరు బీపీ తగ్గిందని చెప్పి తినమన్నాడురా. తినమంటే కప్పులు వేసుకొని తినమని కాదు, నువ్వు తినే వంటలో కలుపుకొని తినమని. అనవసరంగా నీ వల్ల కష్టమని నాన్న మాట్లాడినాను. ఇంకోసారి షాప్కి కప్పులు ఉప్పు తీసుకురాకన్నా, నీకు దండం అన్నా. అంటే అది అనుకోకుండా అది. వీడేంటి నువ్వు చూసి నిద్రపోతున్నాడు? అమ్మయ్య వినలేదు. నేను ఎందుకు వచ్చినా, ఈ డబ్బులు ఎందుకు పట్టుకున్నా? చాయ్ తాగుతావా? 4 చాయ్ అన్నా. సరే అన్న. సరిపో. రే మహేష్, ఎక్కడికి వెళ్తున్నావు? దా కూర్చో, చైర్ తెచ్చుకో. జబర్దస్త్లో పంచులు జడ్జిలు కూడా వేస్తున్నారా? జడ్జిలే పంచులు వేస్తుంటే ఇక జడ్జిమెంట్ ఓడిస్తున్నాడు రా. ముందు మీ కామెంట్లు ఆపి నా పేమెంట్ సెటిల్ చేయండి. ఖాతా ఉందిగా, రాసుకో. రాసుకోవాలా? ఏంది రాసుకునేది? శివుడు విభూది. మీరు తాగిన కాఫీలు, దానికి ఇవ్వాల్సిన డబ్బులు రాసుకుని చాలు. ఇక ఇచ్చేయండి. ఇస్తానులేవా, ముందైతే రాసుకో. రాసుకోవాలా? ఏంది రాసుకునే దాఖలో సున్నాం? రాసి రాసి గీసి గీసి పెన్లో ఇంకైపోతుంది, పాత బుక్ ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు ఇస్తే తర్వాత రాసుకుందాం. అదే విషయం. రాసుకో, రాసుకో. ఇందులో రాసుకో, ఇది అయిపోతే మళ్ళీ చెప్పు. అప్పటిదాకా ఇందులో రాసుకో. అంటే పుస్తకాలు ఇస్తారు కానీ డబ్బులు అయితేరా? ఇస్తాం, ముందైతే అందులో రాసుకో. అరే ఇట్రారా, కాఫీలు ఉప్పేసి కాకుండా డబ్బులు అడుగుతున్నా. చెల్లెగా వీళ్ళేంటి విడివిడిగా వెళ్తున్నారు? ఎప్పుడు చూసినా విడిగా వెళ్తున్నారు, కలిసి వెళ్తున్నారు. ఎప్పుడు ఇదే పంచాయతారా? ఎలా వెళ్తాంలే. వెళ్దాం పదంటరా, కాలేజ్ టైం అవుతుంది. వేద వచ్చింది. ఏంటి ఎవరు లేరు? లోహిత చూడు. ఎవరు లేరేంటి? సంజుగడికి కాల్ చేద్దాం. కట్ చేస్తున్నాడేంటి? ల్యాబ్కి వెళ్ళారేమో. ల్యాబ్కి పోతుంది అనుకుంటా. మనం కూడా పోదాం.
లేరేంది, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారనుకుంటా. ఏం జరగచ్చంట? నాకేం తెలుసురా, నీ దగ్గరే ఉన్నాగా. మీకేమైనా తెలుసా? మాకేం తెలుసు? అంచనాకేనా ఏం జరగచ్చంట? అంచనా లేయడానికి నేను పంచాంగం చదివానా? యాదవ. అంచనా లేయడానికి పంచాంగాలు చదవాలా? బుర్ర పెట్టి ఆలోచిస్తే వస్తుందిరా. అవునా, మరి ఇంకే ఆ బుర్ర పెట్టి నువ్వే ఆలోచించి ఏం జరిగిందో చెప్పు. నాకు తెలిసి కలిసిపోయారనుకుంటారా. నాకు తెలిసి వాళ్ళిద్దరు కలిసిపోయి ఉంటారు. మనం వెళ్ళి కంగ్రాట్స్ చెప్తే సడన్ గా సర్ప్రైజ్ చేద్దాం, ఓకేనా? ఓకే. వీళ్ళేర్రా. అరే వేద వాళ్ళు వచ్చారు కదరా, ఏమైంది? ఎవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు? వీడేంట్రా రే, వచ్చి కూర్చున్నారు కదరా, ఏమైంది? కలిసారా? ఇద్దరు కలిసారా? ఏంటే వచ్చారా? ఈడేంట్రా? ఛే. మీరేంటమ్మా ఇక్కడ? అంటే క్లాస్లో ఎవరులే, ల్యాబ్లో ఉన్నారేమో నాని. ఇప్పుడు నా క్లాస్ కదా, పదండి క్లాస్కి. గుడ్ మార్నింగ్ సార్. సిట్ డౌన్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్. వీళ్ళంతా ఇప్పుడు వచ్చారు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? ఇదంతా వీడి ప్లానా? నానా నానా, రే టీ తెప్పించుకుంటా. ఎంపీసీ పోయింది, బైపీసీ పోయింది, లొకేషన్కి వచ్చి కూర్చున్నావు. ఇదైనా పాస్ అవుతావా? చదువు నాన్న, చదువు చదువు. సరే. చదువుతావుగా? పడుకున్నాడు సార్. సార్ మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ పడుకున్నాడా? నాకు తెలుసు. ఏమైంది? వేదన అనుకున్నావా? ఏమోరా, తన్నెంత అడిగినా చెప్పట్లేదు. అవును, ఇన్ని రోజులు కాలేజీకి ఎందుకు రాలేదు? జ్వరం వచ్చి. కొంపదీసి ఆ దరిద్రాన్ని ఇక్కడికైనా తీసుకొచ్చావా ఏంటి? ఏ కావాలా? వద్దులే, ఆ దరిద్రం నాకెందుకు. రే, నీ రికార్డు ఇవ్వరా, రాసుకోవాలి. బ్యాగులో ఉంది, తెచ్చుకోపో. రావే. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. రే సంజు, ఇట్రా. వస్తున్నా. రే, ఏం ఆలోచిస్తున్నావు? అసలు వాళ్ళు ఎందుకు ఇడిపోయారంటావు? కోడి గుడ్డు పెట్టడం లేట్ అయినందుకు. నీ రే చదువుల బిడ్డ, ముందు తినరా, తర్వాత చదువుదులే గాని. హాయ్ ఆంటీ. ఆంటీ ఏంటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది? ఆంటీ ఆంటీ సారీ, యాక్చువల్లీ ఇంట్లో వేద తప్పేం లేదు, తప్పంతా నాదే. తప్పు నువ్వు చేసావా, అది చేసిందని కాదు. అసలు నా దగ్గర దాచడం ఏంటి, అది రాశానని అబద్ధం చెప్పడం ఏంటి?
జరిగిన విషయం నాతో చెప్పొచ్చు కదా. చిన్నప్పుడు పిల్లలు తప్పు చేస్తే మాకు చిలిపిగా అనిపిస్తుంది. అదే ఎదిగినప్పుడు తప్పు చేస్తే మాకు ఇబ్బందిగా అనిపిస్తుందిరా. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే మాతో డిస్కస్ చేయండి. అవి మీ భవిష్యత్తుకి ప్రాబ్లం కాకుండా మేం చూసుకుంటాం. అంతేగాని ఇలా దాచిపెట్టొద్దు. అర్థమైందా? ఇంకోసారి తప్పు చేసావే అనుకో, నీకు చికెన్ వండి పెట్టను. ఆంటీ ఆ పని మాత్రం చేయకండి. మీరు వండిన చికెన్ తినకపోతే నాకు కడుపు నిండదు ఆంటీ. అవునాంటీ, మొన్న చికెన్లో కారం ఎక్కువైందేంటి? లేదురా, కరెక్ట్గా వేశానే. కరెక్ట్గా వేశారా? మరి కారం ఎక్కువైందేంటి? సరే ఆంటీ, నేను వెళ్తా. ఏంట్రా, ఏమైంది? లేదంటీ, నేను వెళ్తా. ఏంట్రా మాట్లాడట్లేదా? మాట పడింది కదంటీ, అందుకే మాట్లాడట్లేదు. ఏం కాదులేరా, 2 రోజులైతే అదే మాట్లాడుతుంది. సరేనా? సరే ఆంటీ, నేను వెళ్తా. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి కూర్చోండి. అటెండెన్స్ తీసుకుందాం. సాయి, ఎస్ సార్. శ్రావణి, ప్రెజెంట్ సార్. సంజీవ్, ఎస్ సార్. కిరణ్, ఎస్ సార్. మహేష్. మహేష్ పడుకున్నాడు సార్. ఏంద్రా వాడు పడుకున్నాడా? లోహిత్, లోహిత్. లోహిత్ రాలే సార్. రాలేదు సార్. ఏంటి వీడు కాలేజ్కి ఇంకా రాలేదా? ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఒకసారి ఆంటీకి కాల్ చేసి అడుగుదాం. హలో. చెప్పవే. ఆంటీ ఈరోజు లోహిత్ కాలేజ్కి రాలేదా? ఏదో ఇంపార్టెంట్ పని ఉందని వెళ్ళాడు. మధ్యాహ్నం నుంచి కాలేజ్కి వస్తానన్నాడు. నీకు చెప్పలేదా? చెప్పాడు ఆంటీ. అంటే ఇంకా రాలేదు, ఇంటికి ఏమైనా వచ్చాడేమోనని కాల్ చేశాను. రాలేదు. అవునా, సరే ఆంటీ.